సాయి గారు 5 డిమాండ్లు పెట్టింది. అమెరికా ఏమో 15 ప్రతిపాదనలు, ఇరాన్ 5 డిమాండ్లు. ఈ 5 డిమాండ్లు దేన్ని మించినది దానివే. అందులో చాలా అసలు ఏమాత్రం అమెరికా అంగీకరించవద్దు అని అనుకునే డిమాండ్ ఏంటంటే కంపన్సేషన్ ఇవ్వమంటుంది. నువ్వెంత నష్టం చేసావు మా దేశానికి అంతా అణాపైసలతో సహా ఇచ్చేయాలి. ఇక మీదట యుద్ధాలు చేయము, దాడులు చేయమని ఒక హామీ ఇవ్వాలి. అండ్ హర్ముజ్ జలసంధి మీద మాకు సావర్నిటీ ఉండేలాగా అంతర్జాతీయంగా దానికి సంబంధించిన ఒక అంగీకార పత్రం కావాలని అడుగుతుంది. రేపొద్దున దీని మీద ఎవరిది పత్రం కాదు, మాదే పత్రం కావాలని అడుగుతుంది. ఇంకొక 2-3 డిమాండ్స్ కూడా ప్రధానంగా. ఇవన్నీ అయ్యే పనేనా, లేకపోతే ఆయన ప్రతిపాదనలు పెట్టడం, వీళ్ళు డిమాండ్లు పెట్టడం, దీని వెనకాల ఏదో ఒక స్ట్రాటజీ నడుస్తుంది ట్రంప్దని అనుమానం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మొదట అసలు యాక్చువల్లీ ఎక్కడి నుంచి మొదలయ్యారో ఎక్కడికి వచ్చారో ఇప్పుడు మనం చూస్తే, ఫస్ట్ ఏంటిది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటోంది. ఇది మేజర్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి, హిజ్బుల్లా లేకపోతే హౌతీలకి వీళ్ళు మనీ ఫండ్స్ ఇచ్చి వాటిని ప్రొవోక్ చేస్తున్నారు అండ్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మూడవది ఏంటి, అసలు బేసికల్లీ ఈ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని వీళ్ళు ఒక టెర్రరిస్ట్ రీజియన్గా మారుస్తూ ఉన్నారు, అంతే కదా. ఈ 2-3 కారణాల వల్లనే ఇదంతా జరుగుతుంది. నిజానికి అయతుల్లా విషయంలో ఏం ప్రాబ్లం లేదు, డొనాల్డ్ ట్రంప్కి ప్రాబ్లం లేదు, ఎవరికేం ప్రాబ్లం లేదు. ఇస్లామిక్ రిపబ్లిక్గా ఉండడం వల్ల కూడా ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. మేజర్ 2-3 రీజన్స్ అంతే. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం అనేది ముఖ్యమైన రీజన్, మిగతా అన్ని తర్వాత. హూతీలు లేకపోతే వాళ్ళు హిజ్బుల్లాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అవి ఎట్లాగో చాలా దేశాలు చాలా రకాలుగా చేస్తాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్లకి ఫండ్స్ ఇస్తుంది. ఇప్పుడు ఖతార్ చాలా టెర్రరిస్ట్ రీజియన్లో ఉన్నటువంటి ఫండ్స్ చాలా పోతాయి. ఈవెన్ అల్ జజీరాలో చాలా మంది టెర్రరిస్టులు పనిచేస్తారు. ఓకే, సో దానికి ప్రాబ్లం కాదు వీళ్ళకి. మేజర్ ప్రాబ్లం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అని. నిజానికి ఆ ఒక్క అంశాన్ని పక్కన పెట్టేసి, ఆ ఒక్క అంశాన్ని పక్కన పెడితే దాంట్లో కూడా వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని తగ్గిస్తామని ఇంకోటి చెప్పారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ప్రతిపాదన ఒక 15-point ఫార్ములా ఇచ్చారు. దాంట్లో మిగతా ఏవేవో రాశారు కానీ అసలు అవన్నీ పెద్ద ఇష్యూస్ కూడా కావు. బట్ మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే, న్యూక్లియర్కి సంబంధించి మేము మీకు సివిలియన్ పర్పసెస్ కోసం మేము మీకు ట్రైన్ కూడా చేస్తాము అని డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిపాదనలో పెట్టాడు. ఓకే, మనం ఇదివరకు కూడా మాట్లాడాం, ఎప్పటి నుంచో వాళ్ళకు వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు పెట్టిన 5 డిమాండ్స్ ఇరాన్ ఏం చేస్తోందనంటే, వాళ్ళు అనుకుంటున్న వాటికంటే ఇంకో కొత్త అంశాలని కూడా ఇప్పుడు జోడించింది, కొత్త డిమాండ్లు ఇవి. ఫస్ట్, న్యూక్లియర్ గురించిన ప్రస్తావన ఇరాన్ నుంచి వచ్చినటువంటి డిమాండ్స్లో లేదు. న్యూక్లియర్ ప్రస్తావన లేదు. మేము న్యూక్లియర్ తగ్గించుకుంటామని చెప్పలేదు, అండ్ న్యూక్లియర్ గురించి మీరు అడగొద్దు అని కూడా చెప్పలేదు. ఓకే, వాళ్ళు పెట్టిన ఫస్ట్ అంశం ఏంటంటే, వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఏ కంప్లీట్ ఎండ్ టు ద యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ అగ్రెషన్ అండ్ అసాసినేషన్స్. పూర్తిగా మీరు ఈ అగ్రెషన్ని అండ్ అసాసినేషన్స్ ని ఆపేసేయాలి, హత్యలు దమనకాండను ఆపేయాలి. రెండోది, పుట్టింగ్ కాంక్రీట్ సేఫ్ గార్డ్స్ ఇన్ ప్లేస్ టు ప్రివెంట్ ఎనీ ఫ్యూచర్ మిలిటరీ యాక్షన్ అగేన్స్ట్ ద ఇస్లామిక్ రిపబ్లిక్. సో మీరు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి మిలిటరీ యాక్షన్స్ చేయము అని చెప్పేసి మీరు కాంక్రీట్గా మీరు ఒక సేఫ్ గార్డ్స్ పెట్టాలి. ఓకే, మీరు రాసి ఇవ్వాలి, అంటే ఒప్పుకోవాలని. ఒప్పుకుంటే ఒకసారి బైండ్ ఓవర్ అయితే ఇంకా దానికి తగ్గట్టుగానే మనం వ్యవహరించాల్సి వస్తుంది. అది మెయిన్. రెండోది. ఇక మూడోది, క్లియర్ అండ్ గ్యారంటీడ్ కాంపెన్సేషన్ ఫర్ లాసెస్ అండ్ డ్యామేజెస్ కాస్డ్ బై ద వార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది, ఇప్పటిదాకా ఎన్ని కొట్టారు, ఏం చేశారు, ఇక్కడ ఎంత ధ్వంసమైంది, వీటన్నిటికీ మీరు డబ్బులు ఇవ్వాలి. సార్, పోనీ డబ్బులైనా అమెరికా ఇస్తుందేమో. ఇప్పుడు ఇక్కడ యుద్ధానికి ఖర్చు పెట్టే డబ్బుల్ని అటు ఇవ్వచ్చు, అటు మళ్ళించవచ్చు. బట్ నాలుగోది, అసలు సమస్య ఏంటంటే, ఎండింగ్ ద వార్ ఆన్ ఆల్ ఫ్రంట్స్ అండ్ ఫర్ ఎవ్రీ రెసిస్టెన్స్ గ్రూప్ యాక్టివ్ అక్రాస్ ద రీజియన్. హిజ్బుల్లా, హౌతీ, హమాస్, ఎవరైనా సరే అగ్రెసివ్ గా ఉన్నటువంటి ఏ గ్రూప్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద మీరు హత్యాకాండను ఆపాలి. ఒక ఇరాన్ మీద కాదు, ఇరాన్ దేశం మీద, సావరెన్ దేశం, ఇరాన్ ప్రాక్సీల మీద కూడా మీరు దాడులను ఆపేసేయాలి. ఇక ఐదవది, ఇరాన్ మెయింటైన్స్ దట్ ఇట్స్ సావర్నిటీ ఓవర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ లీగల్ రైట్. ఇది అన్నిటికంటే కీలకమైనది. హార్ముజ్ మీద మాకు హక్కు ఉంది, ఈ హక్కును మేము కొనసాగిస్తాము, దీన్ని మీరు అఫీషియల్గా ఒప్పుకోవాలి అంటోంది. పెట్టుకుంటానంటున్నాడు అంతే. మేము టోల్ గేట్ పెట్టుకున్నా, మేము ఏం చేసినా కానీ ఇది మా ప్రాంతము, మా ఇష్టం ఉన్నట్టు మేము బిహేవ్ చేస్తాం. సో మీరు అడ్డుకోవడానికి వీల్లేదు, మీకు ఎటువంటి హక్కు లేదు. సో ఈ హార్ముజ్ని మా కంట్రోల్లో ఉంటుంది, ఇది సావరెన్ రైట్ అంటున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ అమెరికా ఒప్పుకుంటుందా?
ఏది ఒప్పుకోదు. ఏది ఒప్పుకోదు. మీరు దాడి చేయము అని చెప్తారేమో, చెప్పడానికి కానీ అది ఆశిస్తారేమో. అది వేరేమో. బట్ ఇదివరకు అంటే ఇంకోటి ఇందులో ఏంటంటే అమెరికా ఇంతకు ముందు కూడా ఇట్లాగే చేసింది. ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే చర్చలు జరిపింది, తర్వాత మళ్ళీ దాడి చేసింది. సొలైమానీని చంపేశారు అంతకుముందు. సో చాలాసార్లు ఈ ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పందాల్ని రద్దు చేసుకున్నారు, మళ్ళీ శాంక్షన్స్ విధించారు, మళ్ళీ దాడులు చేశారు. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాక్టీసే. ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదో టైం బై చేయడానికి కొన్ని రోజులు కాలయాపన చేయడం కోసం ఈ పని చేస్తున్నాడు, కానీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈయన అటాక్ చేయడానికి గ్యారంటీ లేదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇరాన్ ఇవాళ మాట్లాడుతున్న దాంట్లో కీలకంగా కనబడుతుంది ఏంటంటే, అసలు మేము ఎందుకు యుద్ధాన్ని ఆపాలి అనే ఒక టోన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు. మేమెందుకు ఆపాలి యుద్ధం? మీరు అనుకున్నప్పుడు మేము ఆపము, మాకు అనిపించినప్పుడు మేము ఆపుతాము. వాళ్ళు చెప్తున్న మాట ఉంది అందులో. ఇది మీరు అనుకున్నప్పుడు అమెరికా అనుకుంటే, డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే యుద్ధం ఆపడం జరగదు. సో మేము దానికి అంగీకరించి మాకు అనిపించినప్పుడు మేము యుద్ధం ఆపుతాం. సో నీకు అవసరం కాబట్టి మేము చేయము అని చెప్తున్నారు ఇరాన్. అండ్ ఇంకోవైపు ఇప్పుడు చూస్తుంటే ఇదే టైంలో మనము ఇరాన్ కూడా చాలా వాళ్ళ యుద్ధ సూత్రం వాళ్ళు చూస్తే, వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే, ఇరాన్ ఎంబసీస్ అంట ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ ఎంబసీ దగ్గర నుంచి, హైదరాబాద్లో ఇరాన్ ఎంబసీ ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరాన్ ఎంబసీస్లో ఓవైపు యుద్ధం ఇరాన్ చేస్తోంది. ఇరాన్ సైన్యము గ్రౌండ్లో చేస్తోంది యుద్ధం. మిజైల్స్ అటాక్స్, లేకపోతే డ్రోన్లతో దాడి చేయడము, హార్మోజ్ని దిగ్బంధించడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళు మీమ్స్ ద్వారా సోషల్ మీడియాలో అటాక్స్ చేస్తున్నారు. మన హైదరాబాద్ ఎంబసీ ట్వీట్ చేసింది నిన్న చూశాను నేను, మొన్న హైదరాబాద్ ఎంబసీ చేసిన ట్వీట్ ఏంటంటే, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ వాళ్ళు పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఈ ఎంబసీ దగ్గర ఒక చెట్టు ఉందంట, పెద్ద చెట్టు, చాలా పురాతనమైన చెట్టు. ఆ చెట్టును ట్వీట్ చేస్తూ, ఈ చెట్టుకున్నంత వయసు కూడా ఆ పర్టికులర్ దేశానికి లేదు అని ట్వీట్ చేశారు. అంటే ఇజ్రాయెల్ పుట్టిన దానికంటే ఎక్కువ కొన్ని పదుల సంవత్సరాల క్రితం ఈ చెట్టును నాటారు. సో మా ఎంబసీలో ఉన్నటువంటి చెట్టు అని చెప్పేసి, అంటే అట్లా మీమ్స్ ద్వారా విపరీతమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ని తక్కువ చేస్తూ, లేకపోతే కావాలని ఒక రకంగా చెప్పాలంటే నేరేటివ్ వార్ కూడా ఇరాన్ ఎదుర్కొంటూనే చేస్తున్నారు. అండ్ ఇంకొక వైపు ఇప్పుడే నేను వింటున్నాను, మామూలుగా చూస్తూ ఉంటే, అసలు బేసికల్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, ఇప్పుడు ఇజ్రాయెల్లో చాలా మంది వార్ రిపోర్టింగ్ కోసం అని రిపోర్టర్స్ చాలా మంది వెళ్ళారు. ఈవెన్ మన ఇండియా నుంచి కూడా చాలా ఛానల్స్ నుంచి రిపోర్ట్ చేయడానికి ఇజ్రాయెల్కి వెళ్ళారు. అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్తున్నారు. కానీ ఇరాన్కి ఎవరు వెళ్ళలేదు. అవును, ఇరాన్కి ఒక్క రిపోర్టర్ లేదు. CNN ఒక బృందాన్ని పంపించింది, కానీ విజువల్స్ ఒక్కటి రాలేదు. ఇరాన్లో ఏం జరుగుతోంది అనే విజువల్స్ ఇప్పటికీ లేవు మనకు. మీరు చూడండి ప్రెస్ పరంగా. ఎందుకంటారు? సో వాళ్ళు క్లియర్గా ఏది పోవాలి బయటకి అనేది ఇరాన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వాళ్ళ రెజ్యూమ్ ఏం చెప్తే అదే, ఎగ్జాక్ట్లీ. IRGC ఏం చెప్తే అదే, అంతే. సో వాళ్ళకి తెలుసు ఇప్పుడు వెస్టర్న్ మీడియా ఎట్లా రాస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అసలు ఇన్ఫర్మేషన్ అనేది బయటకు ఎలా కొంచెం ఇచ్చినా కానీ అయిపోయింది. సింపుల్ లాజిక్. ఇప్పుడు బేసికల్లీ ఇరాన్లోకి రిపోర్టర్స్ వెళ్ళారనుకోండి, ఇరాన్లో రిపోర్టింగ్ మొదలు పెట్టారనుకోండి, లైవ్ టెలికాస్ట్లు చేయడము ఇంకోటి చేశారనుకోండి, ఫస్ట్ ఏం మన రిపోర్టర్స్ ఎవరైనా కానీ ఫస్ట్ దేని మీద ఫోకస్ చేస్తారు? ఒకవైపు అటాక్స్ జరుగుతూ ఉంటే ఇంతమంది చనిపోయారు, ఎలా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది, అక్కడ శకలాలు, అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసము, మనుషులు చనిపోవడాలు, ఇట్లాంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించడాలు, హ్యూమానిటేరియన్ యాంగిల్లో స్టోరీస్ వస్తే, అంటే ఒక మానవతా దృక్పథంతో ఆ మానవాళిపైన దాడి అనే ఒక దృక్పథాన్ని తీసుకొస్తే, అంటే ఒక రకంగా నెరేటివ్ వార్లో ఒక రకంగా సక్సెస్ అవుతారు. ఎలా సక్సెస్ అవుతారు ఒక రకంగా అంటే కనుక, అయ్యో పాపం అమెరికా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. కానీ అమెరికా ఆధిపత్యం ఇంకా బయటకు కనబడుతూనే ఉంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని కూడా తద్వారా చూపించినట్టు అవుతుంది. సో ఇది గల్ఫ్ రీజియన్ లో సిరియా, ఇరాక్ ఇక్కడ జరిగినటువంటి దాడుల టైంలో విపరీతంగా రిపోర్టింగ్ జరిగినప్పుడు మనం అన్ని ఏం చూసేవాళ్ళం? అక్కడ ధ్వంసం అయిపోయినటువంటి ఇళ్ళు, తగలబడిపోయినటువంటి ఇళ్ళు, మొత్తం చాలా చెల్లా చెదురైపోయినటువంటి సామాన్లు, ఇట్లాంటి అన్ని చూపించేవాళ్ళు కదా. అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ పోరాట పటిమ కనపడదు. ఇరాన్ డాక్ట్రిన్ ఏమనుకుంటోందనంటే, ఇరాన్ వార్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వాళ్ళు మేము పోరాడుతున్నాము అనే ఒక మెసేజే ప్రపంచానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. తద్వారా అమెరికాను జయించవచ్చు అనే ఒక అభిప్రాయంలోకి వాళ్ళు వెళ్ళారు. సైకలాజికల్ వార్లో జయించవచ్చు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కి వెళ్తే, ఇజ్రాయెల్లో కూడా సెన్సార్ ఉంది, విపరీతంగా సెన్సార్ చేస్తున్నారు, డౌట్ ఏం లేదు. అక్కడ రిపోర్టర్స్ ఉన్నారు, పోయారు. కానీ బట్ అక్కడ ఇజ్రాయెల్ మీద కూడా విపరీతంగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ కూడా చాలా ధ్వంసమైందంట, చాలా ప్రాంతాల మీద దాడులు. కానీ బయటకు మాత్రం ఏమి రానివ్వకుండా చూస్తున్నారు.
సో అఫ్ కోర్స్ గల్ఫ్ కంట్రీస్ కూడా అట్లాగే ఉంటాయి. వాళ్ళు కూడా సెన్సార్ చేస్తారు చాలా వరకు, ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు. కొంతమంది టిక్టాక్లో వీడియోస్ పెడుతున్న వాళ్ళ మీద అరెస్ట్ చేశారు, బహ్రెయిన్లో అక్కడ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తున్న టైంలో హర్ముజ్ జలసంధిని దిగ్బంధించామని ప్రపంచానికి తెలియజేయడంలో, దిగ్బంధించిన తీవ్రతను ప్రపంచానికి అందించడంలో ఇరాన్ సక్సెస్ అయింది. ఆ తీవ్రత ఎక్స్పీరియన్స్లోకి వస్తోంది ప్రతి మనిషికి, సో దట్ ఇరాన్ గెలుస్తోందన్న భావన వస్తోంది. అంటే అక్రాస్ ద గ్లోబ్ ఆ మెసేజ్ పంపించింది సటిల్. ఎవ్రీ డే, ప్రతిరోజు ఈ హార్ముజ్ జలసంధిని ఆపిన ప్రతిరోజు అమెరికా వైఫల్యమే, ప్రతి గంట అమెరికా ఫెయిల్ అయినట్టే. సో ఈ మెసేజ్ ఇస్తున్నారు. సో ఈ మెసేజ్ తోటి ఏమైందంటే ఇరాన్ పర్మిషన్ తీసుకుంటే కానీ షిప్స్ రావట, సో ఇరాన్ విజయం సాధించినట్టు. సో ఇట్లాంటి టైంలో ఇరాన్ ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో నేరేటివ్ విషయంలో ఉంది, నెరేటివ్ వార్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ తన రూట్ మార్చుకొని ఒక కొత్త స్ట్రాటజీ వేసుకొని వెళుతున్నాడా అని చర్చ కూడా నడుస్తోంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో ఇరాన్ డిమాండ్లని అమెరికా అంగీకరిస్తుందనంటే అంగీకరించు, లేకపోతే లేదు అనే ఒక భావన ఇరాన్ నుంచి వస్తున్నట్టు కనబడుతోంది. నిజానికి అంతా కోల్పోయిన దేశము ఏదో ఒక రకంగా నాకు తెరిపి కావాలనుకునే డిమాండ్లు కావు ఇవి. ఒక నిజంగానే కొంచెం తెరిపి దొరికితే బాగుండు, కొంచెం ఏదో దీని నుంచి బయటపడితే బాగుండు అనే ఒక భావనలో ఇరాన్ లేదు అనడానికి ఈ డిమాండ్లే సంకేతం. అంతే కదా. అండ్ అమెరికా ఈరోజు లేదు వీళ్ళతో మాట్లాడాను. డొనాల్డ్ ట్రంప్ చూస్తే మీరు విట్కాఫ్ వీళ్ళ అల్లుండిను ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ని పంపించి మాట్లాడించడం కాదు కదా. ఓకే, వాళ్ళు వెళ్ళి ఎవరితో మాట్లాడతారు? ట్రేడర్స్తో మాట్లాడతారు, లీడర్స్తో మాట్లాడరు కదా. సో అక్కడ అంత స్పష్టంగా ఒకటి ఆయన తెలివి తక్కువగా అయితే ఈ మాటలు చెప్పట్లేదు కాదు, ఏదో వెనకాల ఒక వ్యూహం ఉంది. కరెక్ట్. ఆ వ్యూహం ఏంటనేది మనం మాట్లాడదాం. అయితే ఒక విషయం ఉంది ఇందులో. డొనాల్డ్ ట్రంప్ మీరు చూస్తే ఇప్పుడనే కాదు, లాస్ట్ 1.5 yearsలో మీరు ఆయన ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ డే ప్రెస్తో మాట్లాడతాడు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రెస్తో ఏం మాట్లాడతాడు అని అంటే ఆయన ఏమనుకుంటే మాట్లాడేస్తాడు. అది యాక్చువల్లీ అది ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ స్టేట్కి సంబంధించి, ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించినటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఏం మాట్లాడుతున్నా దాన్ని పెద్దగా క్రెడిబుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించడం కోసం అది మాట్లాడుతున్నాడు, కావాలని మాట్లాడుతున్నాడు. కానీ దానివల్ల ఏం ప్రమాదం ఉంటుందంటే నిజంగానే అమెరికన్ స్టేట్లో ఆలోచించేవాడు కూడా, స్టేట్స్ మ్యాన్ కానీ లేకపోతే కొంతమంది ఉంటారు కదా ఒపీనియన్ మేకర్స్, లేకపోతే క్రెడిబుల్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళు అంచనా వేయడంలో అంటే ఈ మ్యావరిక్ నేచర్ వల్ల, ఈ అన్ప్రెడిక్టబిలిటీ వల్ల అమెరికాకు నష్టం జరుగుతోంది. సో అన్ప్రెడిక్టబిలిటీ వల్ల కొంత దాన్ని కాపాడే ప్రయత్నం ఇంకో రకంగా చేస్తున్నాడు, స్టాక్ మార్కెట్స్ని ప్రేరేపించడం కోసం ఇంకోటో మనం వాటిని డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈవెన్ అమెరికన్ సోల్జర్స్లో కూడా ఒక రకమైన నిరాశ వస్తుంది. ఏం చేస్తున్నాం మనం ఆర్వి నిజంగానే గట్టిగా ఫైట్ చేయాలా, లేకపోతే కామ్గా ఉండాలా? ఇందుకే వాళ్ళకి ఏం రావట్లా. అద్దంకిపోయిన సింగడు పోనుపేడు రాను వచ్చాడు అన్నట్టు వాళ్ళు వెళ్తున్నారు, ఆ ట్రిపోలీలో ఉంటున్నారు, అబ్రహాం లింకన్లో ఉంటున్నారు, జెరాల్డ్ ఫోర్డ్లో ఉంటున్నారు. బట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలా వద్దా, మనం ఎట్లా ఆపాలి, ఎప్పుడు చేయాలి అనే దాంట్లో అది కావాలని చేస్తున్నాడా డొనాల్డ్ ట్రంప్, కావాలనే ఆ అన్ప్రెడిక్టబిలిటీని చూపిస్తున్నాడా, దానివల్ల ఏం సాధించాలనుకుంటున్నాడు, వీ హ్యావ్ టు సీ. రైట్.